హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీలాగ్ చాలా స్పెషల్, ఎందుకంటే ఈరోజు రక్షాబంధన్. మేము మధ్య ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దాం రండి. వాసవి 2 రాఖీస్ తీసుకోవాలన్నారు, బట్ సిల్వర్ రాఖీసే కావాలన్నారని చెప్పి ఏఎంబి మాల్లో ఉన్న జీవా స్టోర్కి వచ్చాము. సో 2 రాఖీస్ తీసుకున్నారు, ఒకటి వాళ్ళ బ్రదర్కి, ఇంకొకటి ఈశ్వర్కి. మనం ఈ వీడియోలోనే అన్బాక్సింగ్ కూడా చేసాము, సో వెయిట్ అంటిల్ ది ఎండ్. షాపింగ్ అయిపోయాక ఇంకేముంటుంది చెప్పండి, ఫుడ్ కాకుండా. సో షాపింగ్ అయిన వెంటనే ఫుడ్ కోర్ట్కి పరిగెట్టాము, ఫుడ్ ఆకలి అని చెప్పి. సో యూజువల్లీ చాలా రష్ ఉంటుంది, అసలు స్పేస్ ఉండదు. బట్ లక్కీగా ఆ రోజైతే కొంచెం ఖాళీగా ఉంది. సో ఎక్కడ కూర్చుందామా అని ఎత్తుకుతున్నాము. ప్లేస్ దొరికిన వెంటనే ఇంకా లేట్ ఎందుకని మోమోస్ ఆర్డర్ చేస్తాము. ఆ రోజు ఎందుకు మోమోస్ చాలా తినాలనిపించింది. సో తండూరి చీజ్ మోమోస్ ఐ థింక్ అవి, అండ్ ఇంకొకటి చికెన్ స్టీమ్ మోమోస్ తీసుకున్నాము. సో చాలా ఆకలిగా ఉన్నాము, అండ్ బట్ మోమోస్ మాత్రం చాలా హాట్గా ఉంది. సో అయితే ఫస్ట్ బైట్ తీసుకున్నాడు. ఇంకా ఫుడ్ వచ్చేస్తే ఇంకా లేట్ ఎందుకు ఫాస్ట్గా తినేసాము. ప్రాబబ్లీ ఒక 5 minutesలో ఫుడ్ అంతా కంప్లీట్ చేస్తాము. అండ్ దెన్ ఇంకేముంటుంది, ఊసులు చెప్పుకున్నాము. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ, ముచ్చట్లన్నీ మా దగ్గరే. ఇంకా లేట్ ఎందుకని జీవాలో కొన్న 2 రాఖీస్ అన్బాక్స్ చేద్దామని డిసైడ్ అయ్యాం. కానీ ఏ మాటకి ఆ మాట బాక్స్ చూడగానే అనిపించింది, అబ్బా వీళ్ళ రేంజే వేరని. సో ఈ బాక్స్లో ఏమున్నాయో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక క్యూట్ గ్రీటింగ్ కార్డ్. ఏం రాస్తుంది, యూ వాంట్ ఏ ఫ్రీ హగ్, ట్యాక్సెస్ అప్లై అంట. ఈ ట్యాక్సెస్ మనల్ని ఇక్కడ కూడా వదలట్లేదు. మై గాడ్, వాట్ టు డూ. అండ్ దెన్ ఒక డెకరేటివ్ ఐటమ్స్లా ఇచ్చారు. ఐ థింక్ దట్స్ రైస్ అండ్ కుంకుమ. అండ్ దెన్ రాఖీ. ఈ రాఖీ వచ్చేసి ఈశ్వర్ కట్టారు వాసవి, అండ్ ఈశ్వర్కి అయితే చాలా నచ్చింది తన రాఖీ. అండ్ ఇంకో రాఖీలు ఏమో కూడా చూసేద్దాం. సో ఈ బాక్స్ కూడా సేమ్ క్యూట్ కార్డ్, వన్స్ అగైన్ యూ వాంట్ ఏ ఫ్రీ హగ్ అని. అండ్ దెన్ సేమ్ కుంకుమ, రైస్, అండ్ దెన్ రాఖీ. 2 రాఖీస్ డిఫరెంట్ డిజైన్స్. సో చాలా క్యూట్గా ఉన్నాయి బాక్సెస్. వాసవి అయితే చాలా హ్యాపీ, ఆవిడకి చాలా నచ్చింది, వెరీ సాటిస్ఫైడ్. సౌమ్యాన్ని అడిగితే మాత్రం చూసారు కదా, షీ వాజ్ నాట్ రెడీ ఫర్ ద రివ్యూ. అండ్ దెన్ ఈశ్వర్ వాజ్ ఆల్సో హ్యాపీ. సో తినేసారు కదా, ఇప్పుడు ఎక్కడికి అనుకుంటున్నారా, అది జస్ట్ స్నాక్స్ మాత్రమే. ఇప్పుడు వచ్చేసి యాక్చువల్ డిన్నర్. సో ఏఎంబి మాల్లోని టాప్ ఫ్లోర్లో ఉన్న కృష్ణపట్నం అన్న రెస్టారెంట్కి వచ్చాము. ఈరోజు అయితే 3 వాసవిది అన్నారు. సో తగ్గేదే లేదు, కుమ్మేయాలి ఫుల్గా అని డిసైడ్ అయ్యి వచ్చేసాము. అండ్ అంబియన్స్ చూసారు కదా బయట నుంచి ఎంత బాగుందో అసలు. సో వాసవి ట్రీట్ అంటే మామూలుగా ఉండదు మరి. ఇంకా లేట్ ఎందుకని చెప్పి లోపలికి వెళ్ళిపోయాము. సో అంబియన్స్ కానీ లేదా స్టైల్ కానీ ఫుడ్ టేస్ట్ కానీ అన్నీ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. సో మీ అయితే ఫోజ్ దానికి రెడీ అయింది. అండ్ దెన్ లోపల కానీ మీరు చూస్తే చాలా బాగుంది అసలు, చాలా సింపుల్గా ఉంది, యట్ వెరీ ట్రెడిషనల్ లుక్. ఇక్కడ ప్లస్ ఏంటంటే నాట్ జస్ట్ ఫుడ్ బట్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. సో ఆఫీస్ నుంచి కానీ లేదా పార్టీస్కి కానీ వెరీ గుడ్ ప్లేస్. ఈలోగా సౌమ్య నాకు కూడా వీడియో తీస్తానంటే మరి నేను ఫోజెస్ ఇచ్చేసాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఈ స్టైల్ని ఏమంటారో నాకైతే తెలియదు కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది. చైర్స్ అవన్నీ చూస్తే చాలా సింపుల్గా ఉన్నాయి. సో ట్రెడిషనల్గా అనిపించింది నాకు. మెన్యూ కూడా చూడండి, అంటే మనకి ఓల్డ్ స్టైల్లో పప్పెట్స్లా ఉంటాయి కదా, అలాగా ఆర్ ఒక డ్యాన్స్ని రిజంబులెన్స్ చేస్తూ పెట్టినట్టు అనిపించింది. ఈ ఫుడ్ గోలకు వస్తే ఈ ఈశ్వర్ గాడేమో వర్క్ చేస్తూ కూర్చున్నాడు. ఏం చేస్తాం చెప్పండి, కార్పొరేట్ లైఫ్ అంతే. నైట్ 6 అయినా 7 అయినా 8 అయినా వర్క్ చేయాల్సిందే, అండ్ లేట్ అయినా డెలివరబుల్స్ కంప్లీట్ చేయాల్సిందే, తప్పదు. సో ఈలోగా మేము ఈశ్వర్ కోసం వెయిట్ చేయకుండా ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తాము. సో ఏమేమి ఆర్డర్ చేసాము, టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి అయితే చెప్తాము, చూడండి. ఇంత బిజీలో కూడా ఇంత వర్క్ చేస్తున్నాడు ఒకవైపు, ఒకవైపు అందరు మాట్లాడుకుంటున్నాం ఫుడ్ ఇది అది అని ఉంటే ఈశ్వర్ మాత్రం సెల్ఫీస్లో బిజీ. సెల్ఫీస్ ఆర్ మస్ట్ అంటున్నాడు. ఈలోగా ప్లేట్స్ అయితే పెట్టారు, బట్ ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను నేను. మోమోస్ అయితే తిన్నాం కానీ చాలా ఆకలిగా ఉంది. ఫుడ్ పెట్టండ్రా బాబు అని అనాలనిపించింది నాకైతే. అలా వెయిట్ చేస్తుండగానే మన ఫస్ట్ స్టార్టర్ మటన్ ఫ్రై వచ్చేసింది. ఇది కృష్ణపట్నం స్పెషల్ అంట. సో స్పైస్ లెవెల్స్ అయితే టూ హై, అసలు చెప్పలేను. నెక్స్ట్ స్టార్టర్స్ వచ్చేసి ప్రాన్స్. ఇది కూడా చాలా స్పైసీగా ఉంది. బట్ ఒకటి ఏంటంటే టేస్ట్ చాలా బాగుంది, బట్ ఆయిల్ కూడా ఎక్కువ ఉంది. రైస్లో కలుపుకొని తింటే మాత్రం
అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మేము స్టార్టర్స్ కింద తీసుకున్నాం, బట్ మాకు ఇది కూడా చాలా నచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మా థర్డ్ స్టార్టర్స్ చికెన్ తందూరి అనుకుంటాను. సో చికెన్ కూడా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రాన్, మటన్, చికెన్లో అయితే మాకు చికెనే చాలా నచ్చింది. నేను ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు ఇవన్నీ వీడియోలో చూసి మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తినాలని ఉంది. సో అంత బాగుంది టేస్ట్. మా ఫోర్త్ స్టార్టర్స్ వచ్చేసి చికెన్ డ్రమ్ స్టిక్స్ చెప్పాలా లేదా అని ఆలోచించాము, కానీ టేస్ట్ అయితే బాగుంది. అన్నిట్లో ఇదైతే బెస్ట్ అని చెప్తాను. సో అలా వెయిట్ చేస్తూ ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ వచ్చేలోగానే మిగతా స్టార్టర్స్ అయితే కంప్లీట్ చేస్తాం. చూస్తున్నారు కదా నా ప్లేట్ ఫుల్ నీట్ అండ్ క్లీన్. సో చికెన్ అయితే టేస్ట్ చేసేస్తున్నాను. ఎలా ఉందా అని వెయిట్ చేస్తున్నారా? నాకైతే నచ్చింది, చాలా బాగుంది. సో హ్యాపీ డాన్స్ ఇస్ ఎ మస్ట్. సో నెక్స్ట్ మెయిన్ స్టార్టర్స్ వచ్చేసి ఉల్వల్ చారు చికెన్ బిర్యానీ ఒకటి అండ్ కర్డ్ రైస్ ఒకటి ఆర్డర్ చేస్తాము. వాసవి అండ్ ఈశ్వర్ అయితే నాన్ కూడా తీసుకున్నారు. అండ్ బిర్యానీ వచ్చేసి అయితే టేస్ట్ చాలా బాగుంది, బట్ నాకు అప్పటికే చాలా ఫుల్ అయిపోయింది, నేను ఎక్కువ తినలేకపోయాను. కానీ బిర్యానీ, చికెన్, మటన్ ఎన్ని తిన్నా లాస్ట్లో కర్డ్ రైస్ ఇస్ మస్ట్. సో కర్డ్ రైస్తో నా ఫుడ్ ఎండ్ చేస్తాను. అండ్ దెన్ రిటర్న్ వెళ్ళిపోతుంటే ఈ క్యూట్ బొమ్మలను చూసాము. సో సౌమ్య దీన్ని డెఫినెట్గా వీడియో తీయాలని చెప్పి తను స్పెసిఫిక్గా వీడియో తీసింది వీటిని. సో చాలా క్యూట్ కనిపించాయి నాకైతే. అండ్ దెన్ మౌత్ ఫ్రెషనర్తో ఎండ్ చేసాం. బట్ వచ్చిన పని చేయాలి కదా, అన్నీ చేసాం కానీ రాఖీ మాత్రం కట్టించుకోలేదు ఈశ్వర్ ఇంకా. సో లాస్ట్లో వెళ్ళిపోయే ముందు వాసవి రాఖీ అయితే కడతామని డిసైడ్ అయ్యారు. ఆ డెకరేటివ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేసాము, బట్ స్టిక్ అయిపోయి ఉన్నాయి, అవి అస్సలు ఓపెన్ కాలేదు. సో ఇలాగ రాఖీ కట్టేశారు. హ్యాపీ రక్షాబంధన్ ఈశ్వర్. నా ఫ్రెండ్వి బ్రదర్ అయితే కాదు, కానీ స్టిల్ హ్యాపీ రక్షాబంధన్ ఫ్రమ్ వాసవి. సో సౌమ్య అయితే పక్క నుంచి ఫొటోస్ తీస్తుంది, ఆడేమో రెడీ అవుతున్నాడు, ఇంకా రాఖీ కట్టించుకుంటూ కూడా ఈజ్ స్టిల్ గెటింగ్ రెడీ. సో అలాగా రాఖీ కట్టేశాడు. అండ్ కాలికి దండం పెట్టడం ఇస్ ఎ మస్ట్ కాబట్టి అది పెట్టేశారు. మంచిగా ఆశీర్వాదం తీసుకొని వాసవికి గిఫ్ట్ కూడా ఇచ్చేశాడు. అండ్ దెన్ దిస్ ఇస్ హౌ వీ ఎండెడ్ ఇట్. బాయ్ ఎవ్రీవన్.